ఎడారిలో సెలవు. నవంబర్ 25వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. బాణములను పట్టుకొను, నేలను కుట్టుమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను. అందు నిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి, నీవు 5 మారులైనా 6 మారులైనా కొట్టిన ఎడల సిరియనులు నాశనమగు వరకు నీవు వారిని హతము చేసియుందువు. 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 18 మరియు 19 వచనముల సమాహారము. ఈ మాటల్లోని సందేశం ఎంత సూటిగా కనిపిస్తున్నది. యెహోయాషు తాను చేయవలసిన పనిని 2వసారి 3వసారి కూడా చేసినందుకు మురిసిపోయి ఉండవచ్చు. అతని దృష్టిలో ఇది విశ్వాస కార్యమే. అయితే దేవుడు, దైవజనుడు అతడు మధ్యలో ఆపినందుకు చాలా నిరుత్సాహపడ్డారు. అతనికి కొంత దొరికింది, చెప్పాలంటే చాలా దొరికింది. పరీక్షలో అతడు ఎంతవరకు నమ్మి ఆశించాడో అంతవరకు దొరికింది. కానీ అతనికి దక్కాలని ప్రవక్త ఆశించినదంతా అతడు పొందలేకపోయాడు. ఆశీర్వాదంలోనూ వాగ్దానంలోనూ ఉన్న పరిపూర్ణతలోని అర్థం అతనికి తెలిసి రాలేదు. మనుషులందరూ పొందగలిగేదానికంటే ఎక్కువే పొందాడు గాని దేవుడు ఇవ్వగలిగిన దానంతటినీ పొందలేదు. మన జీవితాల్లో ఇది ఎంత ఉపయోగకరమైన సందేశం! ఈ దేవుని వాక్యం హృదయాన్ని ఎంతగా పరిశోధిస్తుంది. చివరిదాకా ప్రార్థన చెయ్యడం అనేది ఎంత ముఖ్యం. వాగ్దాన పరిపూర్ణతను నమ్మిక గల ప్రార్థన వల్ల లభించే అన్ని దీవెనలను స్వంతం చేసుకుందాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయము 20వ వచనము. పౌలు వ్రాసిన వాటిల్లో ఇంతకంటే నొక్కి వక్కాణించిన మాటలు మరెక్కడా కనబడవు. ప్రతి మాటలోనూ అనంతమైన ప్రేమ, ప్రార్థించే మన పట్ల గొప్ప కార్యాలు చేయగల శక్తి ఇమిడి ఉన్నాయి. అయితే ఒక షరతు, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం ఆయనను ఎంతవరకు చెయ్యనిస్తే అంతవరకు చేస్తాడు. మనలను రక్షించి తన రక్తంలో కడిగి తన ఆత్మ మూలంగా మనలను శక్తిమంతుల్ని చేసి అనేకమైన శోధనల్లో కాపాడిన దేవుని శక్తి మన పక్షంగా అత్యవసర పరిస్థితిలో అన్ని ఆపదల్లో పనిచేస్తుంది. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్, ఆమేన్.